నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. విద్యార్థుల హక్కుల కోసం ఇటీవల జరిగిన నీట్ పరీక్షా పత్రం లీక్ దృష్ట్యా ఢిల్లీలో జరుగుతున్న నిరసనకు కేంద్ర ప్రభుత్వం తలవంచిందని, విద్యార్థి సంఘ నిరసనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సందర్భంలో ప్రజాస్వామ్యం గెలిచిందంటూ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు బొంతల రాజేష్ నేతృత్వంలో ఎన్ఎస్ఏ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటెం ఉదయరాజ్ ఆధ్వర్యంలో ఆనందోత్సవ కార్యక్రమం గోదావరికంలో ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా గోదావరికన్ చౌరస్తాలోని మహాత్మా గాంధీ విగ్రహానికి, అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బాణ సంచాలను పేల్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. విద్యార్థి అమర వీరులకు, విద్యార్థి అమర వీరులకు, విద్యార్థి అమర వీరులకు నాయకత్వం, ప్రియాంక గాంధీ నాయకత్వం. జై సరేనా వెళ్తాయి జేబులో. విద్యార్థుల మరి విజయం అని చెప్పొచ్చు. నిన్న ఏదైతే విద్యాశాఖకు సంబంధించిన ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేసుడు, ఏదైతే విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేసుడు, మరి ఇంకోటి ఏదైతే విద్యార్థులు చనిపోయిన విద్యార్థులకు ₹1 కోటి పరిహారం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిన్న ఏదైతే జంజీ వాళ్ళు అందరూ చేసిరో దానికి కేసులన్నీ ఎత్తివేయడం ద్వారా మరి జంజీ యువకులందరూ కూడా స్వచ్ఛంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా విద్యార్థుల పట్ల మరి వారి తోటి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మరి విద్యార్థులు ఏకమై ఈ యొక్క పెద్ద సంగ్రామాన్ని చేస్తే బీజేపీ దిగి వచ్చి దానికి సంఘీభావంగా మరి రాహుల్ గాంధీ గారు కూడా మరి వాళ్ళకి సంఘీభావం తెలిపడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్షాలు సైతం కూడా మరి విద్యార్థులకు అండగా నిలిచి మరి దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడు మరి మోడీ ఒక ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేయడం ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. మరి అటువంటి కార్యక్రమం చేస్తున్న రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పట్ల జోహార్లు చెప్తూ మరి ఏదైతే విద్యార్థుల పట్ల ఇంకా పూర్తి డిక్షనరీ కాలే, విద్యార్థులకు ఎవరైతే చనిపోయిన విద్యార్థులకు ఉన్నారో వాళ్ళందరూ కూడా సంబంధించి మరి వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలి, కేసులు ఎత్తివేయాలని చెప్పి ప్రధాన డిమాండు. ధర్మేంద్ర ప్రధాని రాజీనామా నిన్న కూడా
మరి రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది. ఇదంతా నవ యువకుల విద్యార్థుల జంజీల విజయం అని చెప్పచ్చు. దానిలో మన వృత్తాభక్తిగా రాహుల్ గాంధీ అందరూ కూడా మరి ప్రతిపక్షాలు సైతం కూడా చేసిండ్రు. మరి దానితో రాహుల్ గాంధీ ముఖ్యంగా ఏకంగా ప్రధాని ఇంటికి పోయి మరి నిరాదరణ చేసడం చాలా గొప్ప విషయం. ఇది ఒక రాహుల్ గాంధీ గారికి ఈ ఘనత దక్కుతుంది. మరి ముఖ్యంగా విద్యార్థులందరి పట్ల కూడా మరి బీజేపీ అపజయం అనుకోవచ్చు. ఇక మెట్టు స్టార్ట్ అయింది, యువకులంతా కూడా ఒకటి కావాలి. మరి నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే ఆగస్టు 1st వీక్లో మరి ఒక రిజల్యూషన్ తీసుకొచ్చి 21 ఏజ్ నుంచి 25 వరకు మరి వాళ్ళందరికీ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే, ఎంపీగా అవకాశం ఇస్తే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుంది అనే విషయం మీద రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కనుక ఆగస్టు వీక్లో రిజల్యూషన్ పాస్ చేయాలని చెప్పి ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు రేవంత్ రెడ్డి గారికి, మక్కర్ సింగ్ గారికి, శ్రీధర్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సోదరుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక మార్లు విద్యార్థులు, యువకులు నిరాశ చెందుతున్నటువంటి సందర్భాలలో అందులో ప్రధానంగా ఇటీవల 2026 సంవత్సరంలో జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజీని దృష్టిలో పెట్టుకొని మరి వేలాది లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా ఢిల్లీ జంతర్ మంతర్లో గత నెల రోజుల నుండి నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి బాధ్యత వహించి ఒక అకౌంటబిలిటీగా ఈ యొక్క కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి, లేదంటే మాత్రం మా యావత్ విద్యార్థి లోకం ఊరుకోదు అని చెప్పని మేము చేస్తున్నటువంటి ఈ యొక్క ధర్నాలకు, ఈ యొక్క ఆందోళనకు తలవంచి బీజేపీ ప్రభుత్వం కానీ అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. ఇది ఇంతటితో ముగిసింది కాదు, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇకపై నుంచి కూడా ఈ దేశ యువతకి సంబంధించినటువంటి ఏ నాయకుడైనా సరే కించపరిచే విధంగా వాళ్ళ వ్యవహారం చేసినా వాళ్ళను గద్దె దింపుతాం. తప్పనిసరిగా మేము చేస్తున్నటువంటి పోరాటం కేవలం గల్లీలలోనే ఉండకుండా ఢిల్లీ వ్యవస్థలో చట్టాలను చేసే ఒక చట్టసభలలో మేము ప్రవేశం రావాలనే ఒక మంచి సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 21 సంవత్సరాలకే మేము ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీ కానీ, మేయర్లుగా యువతలను అంటే ప్రధానంగా జెన్జీలను మేము ఈ యొక్క చట్టసభలకు వాళ్ళని తీసుకొస్తాం. ఆందోళన చేయడమే కాదు, వాళ్ళు చట్టాలను చేసే స్థాయికి రావాలని ఆలోచన చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే లక్షలాది మంది విద్యార్థులు చేసినటువంటి పోరాటానికి సంఘీభావం తెలిపినటువంటి మా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారికి ముఖం మీద గాయమైనప్పటికీ కూడా తనను ఇష్టమైనట్టు ఈడ్చుకొని వెళ్ళినప్పటికీ కూడా తన గొంతు అనేది మూగబోలేదు. ఎందుకంటే నిత్యం నిరుద్యోగుల కోసం, ఈ యొక్క దేశ యువత కోసం కొట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారిని కూడా తప్పకుండా మా కోసం కొట్లాడిన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు మా యొక్క పోరాటం ఆగదని సందర్భంగా తెలియజేస్తూ, మా విద్యార్థులకు ఈ యొక్క నియోజకవర్గంలో నిరంతరం మాకు అందుబాటులో ఉంటున్నటువంటి మక్కన్ సింగ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క నిరసనకారుల మీద పెట్టినటువంటి కేసులను వెంటనే ఎత్తివేయాలి. అలాగే అమరులైనటువంటి నీట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళ కుటుంబాలకు మీరు అండగా నిలవాలి, వాళ్ళకి ₹1 కోటి ఎక్స్ప్రెస్ ఇవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ యొక్క దౌర్భాగ్యానికి పాల్పడినటువంటి ఒక యంత్రాంగం ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తప్పకుండా ఉరి తీయాలి. యావత్ విద్యార్థి లోకానికి వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. ₹999 4 ప్యాంట్ క్లాతులు, ₹999 4 షర్ట్ క్లాతులు, ₹999 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, ₹999 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, ₹599 మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, ₹799 మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, ₹899 మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, ₹999 మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లను ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని, రామగుండంలో మాస్టర్ ప్లాన్ ప్రకటించిన తర్వాతనే కూల్చివేతలు అమలు చేయాలని సిపిఐ ఫ్లోర్ లీడర్ మార్కాపురి సూర్య అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నగర ముఖ్య కార్యకర్తల సమావేశం గోదావరిఖని భాస్కర్రావు భవన్లో ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు గోషిక మోహన్, సిపిఐ ఫ్లోర్ లీడర్ మార్కాపురి సూర్య మాట్లాడారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి జరగాలంటే మున్సిపల్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని, కానీ కార్పొరేషన్ కార్యాలయంలోకి అడుగు పెడితే అనేక కుర్చీ ఖాళీలు దర్శనమివ్వడం దారుణమన్నారు. ఈ సమావేశంలో నాయకులు మడికొండ ఓదమ్మ, ఆసార రమ, శనిగరపు చంద్రశేఖర్, సిరిసిల్ల మల్లేష్, రానవేని సుధీర్ కుమార్, ఆశాల నవీన్, సాదుల శివ, అబ్దుల్ కరీం తదితరులు ఉన్నారు. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి జరగాలంటే రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి యొక్క పాత్ర అత్యంత కీలకం. కానీ
నేటి పరిస్థితి చూసుకుంటే రామగుండం కార్పొరేషన్లో ప్రతి సెక్షన్లో ఖాళీ కుర్చీలే స్వాగతిస్తున్నాయి తప్ప అధికారులు వెళ్లిన వాళ్ళ స్థానాలను భర్తీ చేద్దామనే ఆలోచన పాలకులకు కానీ ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారికి కానీ లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం. రామగుండం కార్పొరేషన్లో అభివృద్ధికి సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్ అత్యంత కీలకమైనటువంటి సెక్షన్. దానికి సంబంధించి మనకు 50 డివిజన్లు ఉన్నప్పుడే 17 పోస్టులు శాంక్షన్ అయినాయి. ఈరోజు 60 డివిజన్లు ఉన్నప్పటికి కూడా 17ల 10 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మనకు ఎస్సీ లేడు, ఈఈ లేడు, డిఈలు 5గురికి 2 ఉన్నారు. ఆ 2ల ఒకరికి మళ్ళా ఎఫ్ఏసి కింద ఎస్సీ పోస్ట్ అప్లై చెప్పడం జరిగింది. అంటే డిఈ పోస్టును కూడా ఒకరే నిర్వహిస్తున్నారు. ఎస్సీకి ఎఫ్ఏసిని పెట్టిర్రు. లోకల్ డివిజన్లకు సంబంధించిన ఏఈలు ఇక్కడ 11 మంది ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో కేవలం 4 ఏఈలే 60 డివిజన్లకు సంబంధించి పని చేయాల్సి వస్తుంది. వాళ్ళ మీద పూర్తి స్థాయిలో పని ఒత్తిడి పెరిగి కనీసం కార్పొరేటర్లు పిలిచి వాళ్ళ డివిజన్లో ఉన్నటువంటి వర్క్ ఎస్టిమేషన్ వేయించుకుందామంటే ఏఈలు సమయం ఇవ్వలేనటువంటి దారుణ పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ వెంటనే ఎస్సీని, ఈఈని, డిఈ పోస్టులను ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రామగుండం ప్రజల ఆరోగ్యానికి సంబంధించి పబ్లిక్ హెల్త్ సెక్షన్ల శానిటరీ ఇన్స్పెక్టర్లు 6 ఉండాలి. కేవలం 2 ఇన్స్పెక్టర్లతోటే ఇక్కడ విధులు నిర్వహించేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. ఈ 2లో కూడా 2 సరైనటువంటి సమయం ఉండరు. వీకెండ్ వచ్చిందంటే ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ శానిటేషన్ పరిస్థితి అత్యంత దీనావస్థలో ఉన్నది. అధికారులు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇంటి పన్నులకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంటు పొద్దున్న లేస్తే ఇంటి పన్నులు వసూలు చేయడానికి వార్డ్ అసిస్టెంట్లను డివిజన్ల మీదకి పంపిస్తూ ఉంటారు. వాళ్లను చూసుకోవాల్సినటువంటి ఆర్ఓలు కానీ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కానీ ఖాళీ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా భర్తీ చేయలేనటువంటి పరిస్థితి. ఒక్క ఆర్ఐ డిప్యూటేషన్లో ఉన్నారు. అత్యంత పనిభారం ఆయన మీద మోపే పరిస్థితి కనబడతా ఉన్నది. రామగుండం పారిశ్రామిక ప్రాంతం సుందరీకరణ కావాలంటే టౌన్ ప్లానింగ్ సెక్షన్ అత్యంత పకడ్బందీగా ఉండాల్సినటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్. 2 ఏసీపీలు ఉండాల్సిన స్థానంలో ఒక్క ఏసీపీ ఉంటాడు. ఆయన ఎక్కడ డ్యూటీ చేస్తాడో ఎవరికి కనబడడు. మనకు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు 4 ఉండాలి. ఈ 4కి 2 ఉన్నారు. ఆ 2ల ఒక్కరు డిప్యూటేషన్ మీద ఉన్నారు. మొత్తం టౌన్ ప్లానింగ్ ఆ ఒక్క సూపర్వైజరే గుత్తాధిపత్యం పెట్టుకొని రాజకీయ బలాన్ని చూసుకొని టౌన్ ప్లానింగ్ సెక్షన్ ను శాసిస్తూ లంచాలకు మరిగి ఇక్కడ అక్రమ కట్టడాలకు యథేచ్ఛగా అనుమతులు ఇస్తూ అత్యంత అవినీతికి పాల్పడతా ఉన్నారు. నేను జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, ఇంజనీరింగ్ సెక్షన్ పైన అలాగే టౌన్ ప్లానింగ్ సెక్షన్ పైన విజిలెన్స్ విచారణ జరిపి అవినీతి అధికారులను ఇక్కడి నుంచి పంపించి పూర్తి స్థాయిలో మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ప్రతి స్థానాన్ని భర్తీ చేస్తేనే రేపు మున్సిపల్ కార్పొరేషన్ పర్ఫెక్ట్ గా పనిచేసే అవకాశం ఉంటది. అంతేకాకుండా కమిషనర్ ఎఫ్ఏసీ మనకు ఇన్ఛార్జ్ కమిషనర్ తోటి గత 3 సంవత్సరాలుగా ఇక్కడ కార్పొరేషన్ నడుపుతున్నారు. ఈ అన్ని పోస్టులను భర్తీ చేసి రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి కోరుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు జిల్లా కలెక్టర్ గారు ఆ యొక్క ప్రతి ఒక్క ఖాళీలు ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రామగుండం కార్పొరేషన్ కు సంబంధించినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ అలాగే మాస్టర్ ప్లాన్ ను తయారు చేసి ఏ గల్లీలో ఎన్ని ఫీట్ల రోడ్డు ఉండాలి, రామగుండం కార్పొరేషన్ లో ఎక్కడెక్కడ మెయిన్ రోడ్లు ఎంత సెట్ బ్యాక్ ఉండాలనేటి ముందుగానే రామగుండం కార్పొరేషన్ కమిషనర్ అధికారులు దాన్ని తీసుకొచ్చి ప్రజలకు చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలకు బహిరంగపరిచిన తర్వాతనే ఏమన్నా కూలగొట్టడాలు కానీ ఏమన్నా తొలగించే భవనాలు కానీ ఉన్నట్టయితే మాస్టర్ ప్లాన్ ప్రకారం వాళ్లకు నోటీసులు ఇచ్చిన అనంతరమే తొలగించాలి తప్ప ఏదో మేము ఎంక్వైరీకి పోయినాం పోగానే అక్కడ చూసే వరకు రోడ్డు చిన్న కనబడ్డది ఏదో బిల్డింగ్ స్లాబ్ పైకి వచ్చిందనే ఇష్టానుసార నిర్ణయాలు తీసుకోవడం కాకుండా ఏదున్నా లీగల్ గా నోటీసులు ఇచ్చే తొలగించాలి తప్ప
తప్ప కంటికి నచ్చందల్లా తీసుకుంటూ పోతామంటే కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కమిషనర్ గారిని మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.